ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు వరద బాధితుల సహాయార్థం తన వంతు విరాళం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. తన గొప్ప మనసును చాటుకున్నారు ఆయన. వరద బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో కోటి చొప్పున 2 కోట్ల విరాళంగా అందించిన పవన్ కళ్యాణ్ గారు ఏపీలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున మొత్తం 4 కోట్ల విరాళం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన విషయం మనకందరికీ తెలిసింది. ఆయా సాయం ఆయా పంచాయతీలకు ఈరోజు జమ కానుందట. ఇకపోతే దీంతో మొత్తంగా 6 కోట్ల సాయం చేరింది. ఇప్పటివరకు ఇంత మొత్తంలో ఎవరూ అందించలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండడంతో పాటు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయంపై రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే 6 కోట్లు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. నువ్వు నిజమైన లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.